అవని అయితే సార తీసుకొని పార్వతి ఇంటికైతే వస్తుందన్నమాట. ఇక కమల్ శ్రీకర్ అయితే చూసి రావదిన కూర్చో అని చెప్పేసి అంటారు. ఇక పార్వతి కూడా కూర్చో అవని అని చెప్పేసి ప్రశాంతంగా మాట్లాడుతూ ఉండగానే అత్తయ్య పెళ్ళైన తర్వాత పుట్టింటి వాళ్ళ అమ్మాయికి సారి తేవడం మర్యాద, ఆ మర్యాద ప్రకారం సారి తీసుకొచ్చారని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక దూరం నుంచి ఈ సీన్ అంతా పల్లవి శ్రేయ అయితే చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. అవని ఇక్కడికి రావడం కోసం సారి తీసుకొచ్చానని ఎలా లీడ్ తీసుకుంటుందో చూసావా పల్లవి అంటుందన్నమాట. తెలివైంది కదా, ఇలాంటి కుంటి సాకులు చెప్పి ఇక రెగ్యులర్గా వస్తుందేమో అని చెప్పేసి శ్రేయ కూడా అంటది. డౌటే లేదు, జరిగేది అదే, అందుకోసమే కదా ప్లాన్ చేసి మరి ప్రణతిని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట. ఇక అవని అయితే అంతేకాకుండా ఒకసారి చూసి వెళ్దామని కూడా వచ్చానని చెప్పేసి అవని అనగానే చాలా మంచి పని చేస్తావు వదిన అని చెప్పేసి శ్రీకర్ అయితే అంటాడు. నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు, ఈ ఇంట్లో వాళ్ళకి జరగాల్సినవి వాళ్ళకి జరగట్లేదు, అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా చాలా హ్యాపీగా ఉండాలి, వీళ్ళిద్దరం మాత్రం రైలు మిస్ అయిపోయిన ప్యాసింజర్లో డల్గా ఉన్నారని చెప్పేసి కమల్ అయితే అంటాడనమాట. మీ మంచి చెట్లు చూసుకోవడానికి అత్తయ్య కమల్ శ్రీకర్ వీళ్ళు ఉన్నారు కదా, మరి మీ ఇద్దరు ఎందుకు ఏం టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అవని అనగానే అది అత్తయ్య కమల్ శ్రీకర్ గురించి తప్ప మన గురించి చెప్పలేదు చూసావా అని చెప్పేసి పల్లవి అయితే శ్రేయ అయితే చెప్తుంది అనమాట. చెప్పలేదంటే తన దృష్టిలో మన ఇద్దరికి ఎలాంటి వాల్యూ లేదని అర్థం చెప్పేసి శ్రేయ కూడా అంటది. అది అలాంటి పొగరబొత్తు కాబట్టి అది ఇంట్లోకి పర్మనెంట్గా ఎంట్రీ ఇవ్వకుండా చూసుకోవాలని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. కమల్ అన్నాడని కాదు కానీ అని చెప్పేసి పల్లవి అనగానే చెప్పావుని అని చెప్పేసి పార్వతి అడగానే మన సాంప్రదాయం ప్రకారం కొత్తగా పెళ్ళైన జంట చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మంచిది అత్తయ్య, ఆ విషయం మీకు కూడా తెలుసు అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. చూసావా దాని ప్లాను, వ్రతం చేస్తే అత్తయ్య అవని అక్షయని కూడా రమ్మంటుంది, అందుకే వ్రతం చేయించాలని చెప్తుందని చెప్పేసి పల్లవి అయితే తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. మీకు ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు తెలియవని చెప్పలేదు అత్తయ్య, మీకు తెలిసిన విషయాన్ని గుర్తు చేద్దామని మాత్రమే ఇలా చెప్పానని చెప్పేసి అవని అయితే చెప్తుంది అనమాట. చెప్పాలి అంతా చెప్పేసి దానికి ఎలా కవరింగ్ ఇచ్చింది చూసావా అని చెప్పేసి శ్రేయతో పల్లవి అయితే అంటదనమాట. అమ్మ వదిన చెప్పినట్లు వ్రతం చేస్తే చాలా బాగుంటుంది, అవునమ్మా అని చెప్పేసి కమల్ శ్రీకర్ అయితే అంటారనమాట. అదేం చెప్పినా నీ మొగుడు నా మొగుడు తానా తందానంటే ఎలా సపోర్ట్ చేస్తున్నారు చూడు అని చెప్పేసి పల్లవి అయితే అంటది. మన మొగుళ్ళకి తన భజన తప్ప వేరే ఏం పని లేదు కదా అని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. మీ మావయ్య గారు ఎలా ఉన్నారని చెప్పేసి పార్వతి అడగానే బాగున్నారు అత్తయ్య అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. సరే నేను వెళ్ళొస్తాను అత్తయ్య అని చెప్పేసి అవని బయలుదేరిపోతూ ఉండగానే అదేంటక్క అప్పుడే వెళ్ళిపోతున్నా, వచ్చి కాసేపైనా వెళ్ళిపోతున్నావు ఏంటి వదిన అని చెప్పేసి భారత్ ప్రణతి ఎదురైతే అడుగుతానమాట. అక్కడ చాలా పనులునే ప్రణతి, మిమ్మల్ని చూడాలనిపించాను, మళ్ళీ వస్తాలే, మామయ్య గారికి వంట చేయాలి అత్తయ్య, ఈరోజు ఆరాధ్యకి కూడా హాఫ్ డే, స్కూల్కి వెళ్ళి ఆరాధ్యని కూడా తీసుకురావాలి, భరత్ ప్రణతిని జాగ్రత్తగా చూసుకో, మీ ఇద్దరు హ్యాపీగా ఉండని చెప్పేసి అవని వెళ్ళిపోద్ది అనమాట. ఇక అమ్మ సత్యనారాయణ వ్రతం గురించి ఏం ఆలోచించు అని చెప్పేసి కమల్ అయితే అడుగుతాడు. ఇక పార్వతి అయితే అత్తయ్య గారు పల్లవి శ్రేయ ఒకసారి ఇలా రండి అని చెప్పేసి పార్వతి అయితే పిలవగానే పెళ్ళైన ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేయడం మంచిది సాంప్రదాయం, అందుకే ప్రణతి భరతుల చేత వ్రతం చేయిద్దామని చెప్పేసి మీకు చెప్పడానికి పిలిచానని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. చాలా మంచి పని చేస్తున్నావు పార్వతి, వెంటనే ఫోన్ చేసి పంతులు గారి దగ్గర ముహూర్తాలు కనుక్కో అని చెప్పేసి భానుమతి అయితే అంటదనమాట. ముహూర్తాలు ఏంటమ్మమ్మ అత్తయ్య, వాళ్ళ పెళ్లి గుళ్ళో జరిగింది కాబట్టి ప్రత్యేకంగా వ్రతాలు పూజలు ఎందుకు అత్తయ్య అని చెప్పేసి పల్లవి అనగానే అవును అత్తయ్య అని చెప్పేసి శ్రేయ కూడా అంటదనమాట. ఏం మాట్లాడుతున్నారు మీరు, పండుగ రోజు పరమాన్నం చేస్తాం కదని మళ్ళీ పరమాన్నం చేసుకోవడం మానేస్తామా అని చెప్పేసి భానుమతి అయితే అంటదనమాట. గుడికి వెళ్ళి పూజ చేస్తాం కదా అని చెప్పేసి ఇంట్లో పూజలు చేసుకోవడం మానేస్తామా, పూజలు వ్రతాలు చేసుకునేది మంచి జరగడం కోసమే, అది మీకు తెలియదు అని చెప్పేసి పార్వతి కూడా తిడతాడనమాట. ఇక ఇంట్లో వ్రతం జరిగితే అన్నయ్య వదిన నాన్న అందరూ ఇంటికి వస్తారు, మంచి జరగడం అందరూ కలవడం ఇష్టం లేదా మీకు అని చెప్పేసి శ్రీకర్ కూడా అంటాడనమాట. పల్లవి శ్రేయ ఈసారి అందరికీ పంచిపెట్టండి, కమల్ శ్రీకర్ సత్యనారాయణ వ్రతానికి ఏర్పాట్లన్నీ చేయండి అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది అనమాట. ఇక తర్వాత పల్లవి అయితే వాళ్ళ నాన్న కలిసి మళ్ళీ అవని మీద ఎలాంటి కుట్రలు చేయాలి ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటుంది అనమాట. ఇక తర్వాత పార్వతి అయితే సడన్గా అవని ఇంటికి అయితే వస్తుందన్నమాట. అవని చెప్పేసి పిలవగానే మీరే రండి అత్తయ్య అని చెప్పేసి కూర్చొని మంచినీళ్ళు తీసుకోండి అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. మావయ్య గారు అని చెప్పేసి పిలవగానే రాజేంద్ర ప్రసాద్ అయితే వస్తాడు. అత్తయ్య కాఫీ ఏమైనా తీసుకుంటారా అని చెప్పేసి అవని అనగానే ఏం వద్దమ్మా అని చెప్పేసి అంటదనమాట. కూర్చో పార్వతి, ప్రణతి భరత్ ఎలా ఉన్నారని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతాడనమాట. బాగానే ఉన్నారండి అని చెప్పేసి అంటది. వాళ్ళని చూద్దాం అనుకున్నాను కానీ నీ మీద నమ్మకంతో రాలేదని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అనగానే థ్యాంక్స్ అండి నా మీద నమ్మకం ఉంచినందుకు అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. ఇంతలో అక్షయ్ అయితే లుంగి కట్టుకొని సడన్గా గదిలోకి అయితే వస్తాడు. రే అక్షయ్ నువ్వు ఇక్కడ అని చెప్పేసి పార్వతి అయితే షాక్ అయిపోతుంది. అమ్మ అదని చెప్పేసి అక్షయ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు అనమాట. అత్తయ్య ఆయన 2 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పేసి అవని అయితే అసలు విషయం చెప్తుంది.
చెప్తుంది. ఇక పార్వతి అయితే మన ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి వ్రతానికి మీరందరూ తప్పకుండా రావాలని చెప్పేసి బొట్టు పెట్టి మరి పిలుస్తుంది అనమాట. మనం చేసుకునే శుభకార్యానికి మేము రాకుండా ఎలా ఉంటాం అత్తయ్య, తప్పకుండా వస్తాం అని చెప్పేసి అవని అయితే అంటది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.